పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ అయిన తర్వాత ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థలో 3 అంచెల వ్యవస్థ ఉంది. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు. సాక్షాత్తు జిల్లా పరిషత్ చైర్మన్లకు కూడా అపార్ట్మెంట్ లేని పరిస్థితిలో ఎక్కడ మెరుగ్గా ఉందండి. గ్రామ పంచాయతీలకి మరి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ కోసం 10,000 పెంచానని చెప్పని డబ్బా కొట్టుకోవడం తప్పితే ఎవరి డబ్బులు 10,000? గ్రామ పంచాయతీల డబ్బులు. ఒక జీవో ఇచ్చి దేశాన్ని ఉద్ధరించినట్టు మాట్లాడటం సరికాదు. ఈరోజు మండల పరిషత్తు ఎలక్షన్ ముందు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎంపీపీలకు 30,000 చేస్తాం, జడ్పీటీసీలకు 30,000 చేస్తాం, ఎంపీటీసీలకు 10,000 చేస్తాం, సర్పంచులకు 10,000 చేస్తాం అన్నారు. ఈ రోజు వరకు ₹1 పెంచిన దాఖలాలు లేవు. మేము అది కూడా అడగలేదు. మాకు ఉన్నట్టును కూడా పీకేశారు. మా బాధ అది. మేము రోడ్డు ఎక్కామంటే ఈరోజు మాకు రావాల్సిన బకాయిలు కూడా కనీసం పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 13,000 పైన ఇస్తున్నారు. ఆంధ్రాలో 6,000 ఇస్తున్నారు ఎంపీపీల గౌరవ వేతనం. లేస్తే ప్రజాసేవలో ఉండే మాకు మరి ఇది తీరని అన్యాయం, అవమానం. తప్పకుండా దీని మీద మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తానికి ఆంధ్రప్రదేశ్ ఎంపీపీల సంఘం సిద్ధంగా ఉంది. ఈసారి మేము చేసే ఉద్యమంలో మాతో పాటు ఎంపీటీసీ సభ్యులు కూడా భాగస్వాములు అవుతారు. మరి పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ ఐఏఎస్ గారు కానీ, మరి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ గారు కానీ, మరి ముఖ్యంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ, ఆయన అంతేనండి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ, వీళ్ళందరూ కూడా చాలా చులకన భావంతో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వారి యొక్క తీరుని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గౌరవ వేతనం తీసుకోకుండా పనిచేస్తే మేము కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి మా యొక్క బాగోగులు వారికి తప్పితే ఎవరు చెప్పుకుంటాం. మరి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే రోడ్డు ఎక్కడం తప్పితే మాకు వేరే ప్రత్యామ్నాయం కనపడలా. కాబట్టి ఈరోజు మేము రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీపీల సంఘం ప్రతినిధులైనటువంటి మేమందరం కూడా రోడ్డు ఎక్కడం జరిగింది. రాబోయే రోజుల్లో దశల వారీగా ఆందోళన చేస్తాం. మా ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.